రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కొంతమంది వచ్చినా కూడా తమ పదవులకే పరిమితం అవుతుంటారు. అలా కాకుండా మొత్తం రాష్ట్రాన్ని, రాష్ట్ర అభివృద్ధిని, పార్టీని భుజాన వేసుకునే మోసేది కొందరే. ఆ కొందరిలో ఒకరే సుజనా చౌదరి. కేంద్ర మంత్రిగా ఉంటూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కీలకమైన నేతగా ఉంటూ ట్రబుల్ షూటర్గా పేరుపడ్డ సుజనా చౌదరి గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం దగ్గర ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల సాధన, ప్రత్యేక హోదా, ఈ అన్నిటి అంశాలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు సుజనా చౌదరి. ఈరోజు ఫేస్ టు ఫేస్లో ఈ మొత్తం వ్యవహారాలతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి ఆయన ద్వారా సమాచారం తెలుసుకుందాం. సార్, ఫేస్ టు ఫేస్కి వచ్చినందుకు థ్యాంక్స్ సార్. సార్, చూస్తే మీరు 2.5 ఏళ్ళైంది కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి. ఎలా ఉంది సార్ మీ పెర్ఫార్మెన్స్, మీ పర్సనల్గా మీ ఫీలింగ్? అంటే నాది స్వతహా నేను ఇంజనీర్ కాబట్టి నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీలో వర్క్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అంతవరకు బాగానే పర్ఫామ్ చేస్తాను. దానికంటే ఎక్కువ కూడా మన స్టేట్ గవర్నమెంట్కి కావాల్సిన విషయాలన్నీ కూడా అనుసంధానం చేయడానికి నాకు ఈ మంత్రి పదవి డెఫినెట్గా బాగా పనిచేసింది. కేంద్ర మంత్రిగా తీసుకుంటే సహాయ మంత్రిగా ఉన్నారు మీరు. మీ పనితీరు మీ బాస్కి నచ్చిందా? అంటే డెఫినెట్గా బాగానే ఉండాలి అని నా అభిప్రాయం. ఆయన ఎప్పుడూ చెప్పలేదు, ఆయన ఎప్పుడూ చెప్పరు కూడా అనుకుంటా. డెఫినెట్గా నాకు ఇచ్చిన లిమిటేషన్స్లో మాత్రం నేను బాగా ఎక్సెల్ చేస్తూ ఉన్నాను. ఎలక్షన్ 2 ఏళ్ళలో రాబోతా ఉన్నాయి. ఎలక్షన్ టీం మోడీ తయారు చేసుకోబోతున్నారని వార్తలు వస్తాయి. సుజనా చౌదరి గారికి ప్రమోషన్ వస్తుందా స్టేట్ మినిస్టర్ నుంచి? అంటే నేను ఎప్పుడూ చెప్తాను, మోడీ గారు భారత ప్రధానమంత్రి, మా రాజకీయ పార్టీ వచ్చి తెలుగుదేశం పార్టీ, మాకెప్పుడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎలక్షన్ టీంకి మాకు సంబంధం ఉండదు. చంద్రబాబు నాయుడు గారు ఏం టీం తయారు చేస్తే అదే. అది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాదం, పార్టీ సిద్ధాంతం. ఎన్డీఏ వచ్చేటప్పటికి మొత్తంగా మీరు చేసే కార్యక్రమాల మీదనే ఎలక్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు చేసిన పనులే చెప్పుకోవాల్సి వస్తుంది అక్కడ. అంటే ఇక్కడ టీడీపీలో ఉన్నా కూడా అక్కడ జరిగే కార్యక్రమాలకి కానీ దేనికైనా కూడా మీరు కూడా ఉంటుంది కాబట్టి అలాంటి దాంట్లో మిమ్మల్ని కూడా పెట్టుకుంటే అంటే అది వాళ్ళ ఉద్దేశం అండి. ఏదైనప్పటికీ మాకు పార్టీ సిద్ధాంతం ప్రకారం మా అధ్యక్షుల వారు ఏది చెప్తే అది చేస్తాం మేము. అవకాశాలు ఉన్నాయి సార్. అంటే ఇప్పుడున్న క్యాబినెట్ని ఎక్స్పాన్షన్ చేసి ఏపీకి అవకాశం ఇవ్వడం కానీ, లేకపోతే ఇప్పుడున్న పోర్ట్ఫోలియోలు ఇంకొంచెం పెద్దవి చేయడం కానీ అలాంటివి. ప్రస్తుతానికి జనరల్గా అండి పోర్ట్ఫోలియో ఏదైనా దానికి న్యాయం చేయాలి అనుకుంటే బాగా చేయగలం అనేది నా నమ్మకం అండి. పోర్ట్ఫోలియో డెఫినెట్గా రాష్ట్రానికి ఇంకా ఎక్కువ ఉపయోగపడే పోర్ట్ఫోలియో అని ఇస్తే మనం డెఫినెట్గా ఉపయోగపరుచుకుంటాం. అది ఏం చేస్తారనేది ప్రధానమంత్రి గారి చేతిలో ఉంటుంది, ఆయన ఇష్టం. తర్వాత ఇక్కడ ఉన్న మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఇష్టానుసారం ప్రకారం నడుస్తుంది. మనం ఇందాక అనుకున్నాడు సార్, ఎక్కువ కేంద్ర మంత్రిగా ఉంటూనే రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం ఎక్కువ దృష్టి పెడుతున్నాను, అదే సంతృప్తిని ఇస్తుందని చెప్పారు. కానీ ఒక పక్క మీరు 3 ఏళ్ల నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని నిధులు సాధిస్తూనే ఉన్నారు. కొన్నిటికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది సార్. ప్రత్యేక హోదా అనే అంశం ముగిసిపోయింది, దాని గురించి మాట్లాడటం వేస్ట్ అని మీరు చెప్తూ ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ విషయంలో ఇబ్బంది పడుతుందంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ తరఫున మాత్రం ఏమి ఇబ్బంది పట్టలేదండి. ప్రత్యేక హోదాని అడ్డు పెట్టుకొని కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా దాన్ని ఒక సబ్జెక్ట్ కింద చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని మీద నమ్మకంతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకొని చీఫ్ మినిస్టర్ చేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్కి ఏది మంచిదనేది ఆయన అహర్నిశలు కష్టపడి చేస్తుంటారు. ఆయనకు అనుగుణంగా మేము అసిస్ట్ చేస్తూ ఉంటాం. ఆ లెక్క ప్రకారం డెఫినెట్గా మేము 2016 బిగినింగ్ వరకు కూడా మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అనే అడగటంలో మాది మేము కూడా అడిగాం. కానీ ఆ తర్వాత దాని యాక్చువల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలుసుకున్నాక ప్లానింగ్ కమిషన్ రద్దు చేయటం, నీతి ఆయోగ్ రావటం, తర్వాత సాధ్యాసాధ్యాలు చూసుకొని ఏది మంచిది రాష్ట్రానికి, ఏది లాంగ్ టర్మ్లో బెనిఫిట్ అవుతుంది అనేది చూసుకొని చేయడం జరిగింది. దాని ప్రకారం స్పెషల్ ప్యాకేజీ తీసుకున్నాం. అది స్పెషల్ ఈరోజు చూసుకుంటే మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేదానికంటే కూడా ఇది బెటర్గా ఉంది, అది వాస్తవం. కానీ ఆ విధంగా మీరు ప్రజలను నమ్మించగలుగుతున్నారా? ప్రత్యేక హోదా పేరు చెప్పి రాష్ట్రం విడిపోయి దుఃఖంలో ఉన్న ప్రజలకు ప్రత్యేక హోదా అని బూచిగా చూపించేసి అది తెస్తామని చెప్పి 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి ఓట్లు తీసుకున్న తర్వాత అది దానికంటే మంచిది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరైనా మేధావులు రాజకీయంగా కానీ అదర్వైజ్ కానీ ఎవరైనా వచ్చి నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే కరెక్ట్గా నేను ఐటెం వైజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఎందుకంటే ప్రతిదీ దాంట్లో కూడా ఉన్నవి ఒకటి కాదు కదా. స్పెషల్ కేటగిరీ స్టేటస్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చాలా కేటగిరికల్గా ఇన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ విల్ బి గివెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెంట్రల్లీ అసిస్టెడ్ స్కీమ్స్ అని అన్నారు. దాని ప్రకారం 30% ఎంతైతే నష్టపోతున్నామో ఆ వారం ఏపీ ప్రాజెక్ట్స్లో
ఇస్తానికి ఒప్పుకున్నారు వాళ్ళు. దాని ప్రకారం మనకి ఇమీడియట్గా ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ విషయంలో డెఫినెట్గా నేను ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అరుణ్ జైట్లీ గారికి కానీ, మన వెంకయ్యనాయుడు గారికి కానీ వీళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు చాలా సహకరించడం జరిగింది. అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటే ఇప్పుడున్న ప్రకారం స్పెషల్ స్టేటస్ లేకపోతే ఏ రాష్ట్రానికైనా 30% అంటే 60% నిధులు వస్తాయి. మిగతా 40% స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. మీరు చెప్పేదండి మనకు కూడా అలాగే వస్తాయి. కానీ అక్కడ 30% ఏదైతే నష్టపోతున్నామో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది తీసేశారు కాబట్టి న్యాయానికి అది కూడా ఏంటంటే భారతదేశం మొత్తంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేశారు. దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే రఘురామరాజన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు 2012లోనే. ఆ తర్వాత వాళ్ళు ఆ కమిటీని దృష్టిలో పెట్టుకోకుండా దాన్ని ఎజూరెన్స్ ఇవ్వడమే ఒక తప్పు. ఒకవేళ ఇస్తే దాన్ని కనుక చట్టంలో పెట్టుంటే వాళ్ళే కనుక పాస్ చేస్తుంటే కనుక మొన్న 2017 మార్చి నాటికి అయిపోయేది. దాని ప్రకారం కనుక చేస్తుంటే మనకు మహా వస్తే ఒక 4,000-3,000 కోట్లు వచ్చేది, అందుకంటే ఎక్కువ వచ్చేది కాదు. వేరేజ్ ఇప్పుడు మనం చేసిన దీని ప్రకారం సుమారుగా 15,000-17,000 కోట్లు మనకు బెనిఫిట్ వస్తుంది. కానీ మీరే దాన్ని కాదంటాం, దానికంటే గొప్పగా చేస్తామని చెప్పడాన్ని ప్రజలు నమ్మే విధంగా చెప్పగలుగుతున్నారా? అందుకేనండి ప్రజలు ఎవరికైనా సరే మేధావులు ఎవరైనా వస్తే కరెక్ట్గా కనుక తీసుకుంటే వాళ్ళకి ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకొని రమ్మనండి, లేకపోతే మెయిల్స్ పంపించమనండి, మనం డెఫినెట్గా క్లారిఫై చేద్దాం. ఎందుకంటే మనకి కాలానికి అనుగుణంగా మనం అనేక మార్పులు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నేను ఫోనే వాడతాను, సెల్ ఫోన్ వాడతానంటే కుదరదు, టెలిగ్రామ్స్ వాడతాను, ఈమెయిల్స్ వాడనంటే కుదరదు. ఇట్లా అనేక మార్గాలు జరుగుతూ ఉన్నాయి కదా. మీ దగ్గరకు వస్తే చెప్తా ఉంటున్నారు, కానీ మీ సమక్షంలో రాజ్యసభలో చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీ మొహం చాటేసింది. మీరు రాజ్యసభలో టీడీపీ నాయకులుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. అక్కడే ఈ విషయాన్ని చెప్పి ఆ నలుగురు ఎవరైతే ప్రతిపక్షాల వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎందుకు ఒప్పించలేకపోయారు? అంటే అది తప్పండి. అది ప్రతిపక్షాలతో ఇప్పుడు ఒకసారి మేము రూలింగ్లో ఉన్నాం, ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున మేము అండర్స్టాండింగ్కి వచ్చేసాం. అది యాక్చువల్గా సబ్జెక్ట్ అసందర్భంగా ఊరికినే అవకాశం వచ్చిందని చెప్పి స్పెషల్ మెన్షన్లో పెట్టి ఇంకో దాంట్లో పెట్టి ఊరికినే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే దాన్ని రేట్ చేయడం జరిగింది. కానీ ఎవరి దగ్గర కూడా ఒక సబ్స్టాన్షియల్ పాయింట్ అనేది లేదు. సో ఆ సబ్జెక్ట్ మాకు ముందే తెలుసు, డిస్కస్ చేస్తున్నాం. మేము సాధించే వరకు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ప్రతి అవకాశాన్ని మేము వాడుకొని మేము మిత్రపక్షం అయినప్పటికీ కూడా ప్రతిసారి కూడా మా వాయిస్ వినిపించడం జరిగింది. దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మేము సాధించింది డెఫినెట్గా ఎవరి వల్ల అయ్యి ఉండదు. ప్రత్యేక హోదాకు రీప్లేస్మెంట్గా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున తీసుకొస్తాము, అది ఉన్న సీలింగ్ని కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మినహాయింపించింది అన్నారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు సాధించగలిగారు సార్? ఎన్ని వేల కోట్లు సాధించగలిగారు? అంటే ఆ ప్రాజెక్ట్స్ ఆ వేల కోట్లకి దీనికి సంబంధం లేదండి. మనకి 30% ఏదైతే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్లో లాస్ అవుతున్నామో దానికి ఈక్వల్ ఏంటంటే 15,000-17,000 కోట్ల వర్త్. అది మనం ఏపీ ప్రాజెక్ట్స్ తీసుకున్నప్పుడు కూడా 1,00,000 కోట్లు తీసుకున్నప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 17,000 కోట్ల వరకు వాళ్ళు కడతం జరుగుద్ది. ఆ తర్వాత అట్లాగే అనేకం ఉన్నాయి ఇందులో. ఇప్పుడు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ డెవలప్మెంట్ గ్రాంట్ అని ఉంది, దాన్ని కూడా తీసేశారు మొత్తం. కానీ మనం స్పెషల్గా మాకు కావాలి, ఇట్లా ఉన్నాయి 7 జిల్లాలు ఇట్లా బ్యాక్వర్డ్లో ఉన్నాయని చెప్పి 6 సంవత్సరాలకి 350 కోట్ల చొప్పున ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సంవత్సరానికి 50 కోట్ల చొప్పున 6 సంవత్సరాలు చేయండి. అదొక 2,100 కోట్స్ వస్తూ ఉంది. అట్లా ఏది చూసుకున్నా కూడా మనకి మిత్రపక్షంతో ఎన్డీఏలో ఉండి మనం కలిసిమెలిసి పనిచేసుకోవడం వలన ఆంధ్ర రాష్ట్రానికి మంచిగా జరిగింది. నష్టమే లేదు, అసలు నష్టమే లేదు. అసలు వేరే ఉంటే అసలు అయ్యేది కాదు. కానీ టీడీపీ తాకట్టు పెడుతుంది ఆత్మ గౌరవాన్ని. మీ మిత్రుడు మీతో పాటు కలిసి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ కూడా అంటా ఉన్నారు. ఆయన కూడా మీరు ఒప్పించలేకపోతున్నారు. 3.5-4 కోట్ల మంది జనాన్ని ఎలా ఒప్పించగలుగుతారు? అంటే నేను అది కొంచెం విభేదిస్తానండి. ఆయన కూడా ఒప్పించండి. మాకు ఏమైనా ప్లాట్ఫామ్ ఉంటే వారు మమ్మల్ని అడిగినా నేను ఎప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, డెఫినెట్గా ఎవరైనా కనుక వచ్చి కూర్చుంటే నేను క్లారిఫై చేయగలను, సాటిస్ఫై చేయగలను అనేది నాకు గట్టి నమ్మకం ఉంది. అట్లా ఎంతో మంది మేధావులు కూడా ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడలేదు దాని విషయం. పవన్ కళ్యాణ్ మేధావి కదంటారా? అట్లా అంటలేదు. నేను వేరే మేధావుల గురించి చెప్పాను. నేను వారి గురించి మాత్రం వారికి ఏదైనా డౌట్స్ ఉంటే స్పెషల్ కేటగిరీస్ బెనిఫిటా ఇది బెనిఫిట్ అనేది డెఫినెట్గా ఐఎమ్ విల్లింగ్ టు క్లారిఫై ఎవ్రీథింగ్. అంటే పవన్ కళ్యాణ్ విషయానికి మనం మాట్లాడుకుంటే ఎలక్షన్ అప్పుడు ఆయన కీలకం అయ్యారు, మీరు కూడా కీలకమని అంగీకరించారు మీ పార్టీ నాయకులు. ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయడం కోసం చంద్రబాబు ఆయన ఇంటికి వెళ్ళారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయి 3 ఏళ్ళు గడిచింది. పవన్ కళ్యాణ్ని వాడుకొని వదిలేశారు. ఆయన లేవనెత్తే సందేహాలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. అయితే చెప్పలేకపోతున్నారా, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నారు? లేదు, డెఫినెట్గా ప్రతి సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏది లేవనెత్తినా చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా స్పెసిఫిక్ కొరి అడిగితే చెప్పడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ
కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి రకమైన ఇబ్బంది ఉంటుందని నేను అనుకోను. పవన్ కళ్యాణ్ లేవనెత్తే సమస్యలు కానీ, ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన పార్టీ పెట్టుకోవడం కానీ టీడీపీకి నష్టం కలిగించదనే ఉద్దేశంతోనే ఆయన వస్తే చెబుతామంటున్నారు కానీ ఆయన అడిగిన దానికి ఇక్కడి నుంచి సమాధానం చెప్తామని చెప్పలేదు. అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ఫేమస్ సినీ యాక్టరు, రాజకీయ పార్టీ పెట్టారు, డెఫినెట్గా ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో పెట్టారు. మొన్న 2014 ఎలక్షన్ ముందే పెట్టారు. తర్వాత ఆయన కార్యక్రమం ఎలా ఉంటుంది ఏమిటి, డెఫినెట్గా నేను ఆయన మాత్రం కన్స్ట్రక్టివ్గా వెళ్తారని నా నమ్మకం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి వస్తే యాక్ట్లో పెట్టిన విభజన యాక్ట్లో పెట్టిన వాటిని ఏమేమి సాధించగలిగారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ? అంటే మొట్టమొదటిగా చెప్తే పోలవరం ప్రాజెక్ట్ అండి. పోలవరం ప్రాజెక్టు అది అసలు ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ కంటే ముందే దానికి ఆర్డినెన్స్ తీసుకురావడానికి 7 మండలాలను పంపించడం కానీ, ఆ తర్వాత ఫైనాన్సింగ్ మోడలింగ్లో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి కనుక తీసుకురావాలి అని అంటే బాగా లేట్ అవుతుందని గ్రహించి, ఎందుకంటే 2013లో ఒక R&R యాక్ట్ పార్లమెంట్లో పాస్ అవటం మూలాన కాంపన్సేషన్ చాలా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. ఆ కాంపన్సేషన్ ఎక్కువ ఇవ్వాలి అని అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. దాంట్లో అవన్నీ కూడా వాళ్ళు అర్థమయ్యేటట్టు చెప్పి మనం టోటల్గా ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఫండింగ్ చేసేటట్టు ఒప్పించాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ 100% ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ త్రూ నాబార్డ్ ఇచ్చేటట్టు. కానీ రాజ్యసభలో ఆ విషయాన్ని మంత్రి స్పష్టంగా చెప్పలేదు. మీరు చెప్పినంత విపులంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ఎంతైతే అంత ఇస్తామని చెప్పలేదు. 2014 నాటికంటే 2011లో వేసిన 16,000 కోట్ల అంచనాలనే తీసుకుంటామని అర్థంలో ఆమె చెప్పారు. దాన్నే ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. మీరు మరొకసారి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ప్రతిపక్షాల విమర్శకి నేను సమాధానం చెప్పనండి. వాళ్ళ అజెండా పెడితే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున్న జరగబోయేది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, నేను పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి నేను విత్ క్లారిటీ చెప్పగలను. ఎందుకంటే ఈ చట్టం గురించి కానీ ఇది కానీ నేను KG to PG 18 సంవత్సరాలు ఎడ్యుకేషన్కి వెళ్ళాను, కాలేజీకి కానీ స్కూళ్ళకి కానీ. అప్పుడు ఎప్పుడు కూడా ఇంత చదివి ఉండను. డెఫినెట్గా ఈ చట్టాన్ని కానీ దీన్ని మనం సాధించడానికి అన్నిసార్లు అనేక రకాలుగా చాలా మేధావులను సంప్రదించి మనకి అసలు సాధ్యాసాధ్యాలు ఏమిటి, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైం గవర్నమెంట్తో డీల్ చేయటం, ఎందుకంటే గవర్నమెంట్తో వ్యాపారం ఎప్పుడూ చేయలేదు, ఇంతవరకు ఎప్పుడు చేయను. కాబట్టి గవర్నమెంట్ విధి విధానాలు ఏమిటి, సాధ్యాసాధ్యాలు ఏంటనేది నేను ఇన్డెప్త్ స్టడీ చేసి క్లారిటీతో తీసుకొచ్చాం. ఇందులో 2014 అంటే ఆటోమేటిక్గా 2013లో పాస్ అయిన యాక్ట్ అప్లై అవుతుంది. వ్యయంలో ఇదే ఎక్కువ ఉంటుంది భూసేకరణ చట్టం, డెఫినెట్గా అదే ఎక్కువ. అందుకని వాళ్ళు రీప్లేస్ చేస్తారు ఆటోమేటిక్గా. అది దట్ ఈస్ ఆబ్వియస్లీ. అంటే డబ్బుల సమస్య అయితే రాదు పోలవరంకి డబ్బు సమస్య. పోలవరంకి సంబంధించి మరొక విమర్శ ఉంది. పోలవరం కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడ్డం పడి వేరే విషయాలను రాజీ పడి తనే చేయడానికి ఒప్పుకుంది, తన చేతుల్లోకి తీసుకుంది, దీనివల్ల కమిషన్ తీసుకుంటా ఉంది అనేది అది కూడా అర్ధరహితమైన ఆరోపణ మాత్రమే. అట్లా అడ్డం పడటానికి అట్లా ఏమి ఉండదు. అది పోలవరం డెవలప్మెంట్ అథారిటీ అని వాళ్ళే ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అండర్ ది స్టేట్ సూపర్వైజేషన్. అది తప్పది. అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే ఫాస్ట్గా అవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో చేస్తే మంచిది అని చెప్పి ఫస్ట్ డే వాళ్ళు అడగడం జరిగింది. అది నేను ముఖ్యమంత్రి గారితో ఫోన్లో మాట్లాడి నేను పర్మిషన్ తీసుకుని దానికి ఒప్పుకున్నాం. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కూడా ఒక ప్రధానమైన అంశంగా మారిపోయింది. అది ఎంతవరకు వచ్చింది సార్? మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతామన్నారు, ఎందుకు పెట్టలేకపోయారు? ఇప్పుడు డీలిమిటేషన్ అనేది పార్ట్ ఆఫ్ ది రీఆర్గనైజేషన్ యాక్ట్ అండి. దానికి ఒక చిన్న లీగల్ సమస్య వచ్చింది. ఆ సమస్యని ఓవర్కమ్ అవడానికి ఎట్లా చేయాలి, అండర్ 26 ఆర్టికల్ 3 and 4 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేశారు. 170 బికమ్స్ ఏ సబ్ ఆర్టికల్ కాబట్టి, సబ్ సెక్షన్ కాబట్టి దాని కింద 26 వస్తూ ఉంది. దాని ప్రకారం చేయొచ్చని ఒకళ్ళు అటార్నీ జనరల్ గారు వేరే ఒపీనియన్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసుకుంటున్నారు. డెఫినెట్గా అది మాత్రం అయి తీరుతుంది. రాజ్యాంగ సవరణ చేయందే సాధ్యం కాదు, రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తే మోడీ ప్రభుత్వం దానికి అంగీకరించదు, ఇది తెలుగుదేశం పార్టీ తాపత్రయం తప్ప వేరే ఉపయోగం ఉండదు అనే దానికి ఏం చెప్తారు? దానికి నా సమాధానం వేరే వాళ్ళ ఊహాగానాలు మాత్రమే. ఎవరికైనా చట్టంలో ఉన్న చేయడానికి ఎవరికి ఇబ్బంది లేదు. దాని ప్రకారం అవి చేసి తీరుతారు. రాజ్యాంగ సవరణ అవసరం అనేది మీరు భావిస్తా ఉన్నారు? రాజ్యాంగ సవరణ పూర్తిగా అవసరం లేదు దానికి. ఎనీవే నేను ఐఎమ్ నాట్ ఏ లీగల్ ఎలిమినరీ కాబట్టి లీగల్ ఎలిమినరీస్ అందరూ ఇచ్చారు. దాని ప్రకారం చేయడానికి సాధ్యమే. డెఫినెట్గా
అవుతుంది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కష్టం అవుతుంది. 50% రాష్ట్రాలు అంగీకరించాల్సి ఉంటుంది. పార్లమెంట్లో 3లో 2/3 మెజార్టీ కావాలి. రాజ్యసభలో అయితే మీకు మెజార్టీ కూడా లేదు. అంటే ఇది ఆల్రెడీ ఆర్టికల్ 3 and 4 ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బిల్ పాస్ చేసిన దాంట్లో ఇది కేవలం కరెక్షన్ మాత్రమే. కాబట్టి ఒకటి తర్వాత వేరే రాష్ట్రాలు ఎవ్వరికి కూడా ఈ 2 రాష్ట్రాల మీద శ్రద్ధే ఉండదు. ఈ 2 రాష్ట్రాల్లో 10 ఎమ్మెల్యే సీట్లు పెరిగినా తగ్గినా వాళ్ళకేం ఉండదు. కాబట్టి ఎవరు దీనికి అబ్జెక్షన్ పెట్టే అవకాశాలు అసలు లేవు. ఉన్న సమయం తక్కువ, అంత తక్కువ సమయంలో ఇంత ప్రాసెస్ పూర్తి చేయడం సాధ్యం అవుతుంది. అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ నియోజకవర్గాల పునర్విభజన కోసం యాక్ట్ లో పెట్టారు? కాబట్టి యాక్ట్ లో చాలా ఉన్నాయి. ఇది మీకు అవసరం అవుతుంది కాబట్టి, మీ అవసరం కాబట్టి ఎక్కువ సీఎం ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ మీకు కూడా ప్రత్యేకమైన బాధ్యతలు అప్పచెప్పారు దీనికోసం అంటారు. ఇది డీలిమిటేషన్ అనేది యాక్ట్ లో దాని ప్రకారం ఉంటుంది. మనకి జనాభా పెరిగారు కాబట్టి దానికి బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, బెటర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి కాబట్టి చేయటం. టీడీపీ అన్ని పార్టీల నుంచి జనాన్ని పోగేసుకుంటా ఉంది, ఎమ్మెల్యేలని. వాళ్ళందరికీ వచ్చే ఎన్నికల్లో వాళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా నియోజకవర్గాలు పెంచుకోవాలి. దానికోసం అది ఇబ్బంది కాకుండా, మెడ మీద కత్తి కాకుండా ఉండడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అది వేరే వాళ్ళ యొక్క అపోహ ఉండొచ్చు. టీడీపీ వేరే జనాలు పోగేసుకోవాల్సిన అవసరం అసలే లేదు. మా టీడీపీ చాలా స్ట్రెంగ్త్, క్రమశిక్షణతో కూడిన పార్టీ. అలా పోగేసుకోవాల్సిన అవసరం లేదు. 20 మందికి పైగా వైసీపీ ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు సార్. మేము చేర్చుకోలేదే. వాళ్ళ నాయకుడితో విభేదించి వేరే గ్రూప్ పెట్టారు. గ్రూప్ పెట్టి రాష్ట్ర అభివృద్ధి గురించి సపోర్ట్ చేస్తామని వచ్చారు. అంతేగాని మేము పార్టీలో చేర్చుకోలేదే. తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుంది సార్? అసలు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని, గెలవడమే అసాధ్యం అనుకున్న టీడీపీని రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ కావాలి, చంద్రబాబు నాయకత్వం కావాలని జనం ఏరికోరి చేర్చుకుంటే 108కి పైగా సీట్లు ఇస్తే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కాదని బయట ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇవ్వడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అంటే కన్సాలిడేషన్ అండి. మాకు 104 వచ్చినాయి, 4 బీజేపీ వాళ్ళవి సీట్లు. మేమేంటంటే ఒక పొలిటికల్ ఈ ఫ్యాక్షనిజం ఎంత లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక కాల్ ఇచ్చారు. అందరం కలిసిమెలిసి రాష్ట్ర అభివృద్ధికి చేసుకుందాం. ఇప్పుడు సింగపూర్లో ఉంది, ఒకళ్ళు ఇద్దరు అపోజిషన్ ఉంటారు యాజ్ ఎ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కింద. అట్లా ఉండమని కాదు, మనకి డెమోక్రసీలో ఎప్పుడు అపోజిషన్ ఉండాలని కోరుకునే పార్టీలో లేదు. తుత్తునియం చేసేస్తున్నారు. 64 సీట్లు జగన్ గెలిస్తే దాంట్లో 300 మందిని మీరు తీసుకొచ్చి మీ పార్టీలో కట్టేసుకున్నారు. ఏమండి, అది గెలిస్తే అంటే వాళ్ళ నాయకత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మేము కట్టేసుకోవటం అనేది అది తప్పు, అది చాలా. ఎందుకంటే నేను చెప్పినట్లుగా వాళ్ళు మా పార్టీలో చేరలేదు ఇప్పటికి కూడా. ఓకే, మంత్రి పదవులు కూడా ఇచ్చారు. మంత్రి పదవులు మేము బీజేపీ వాళ్ళకి కూడా ఇచ్చాం. అంటే ఇప్పుడు వైసీపీ మీ ప్రభుత్వంలో భాగస్వామి కాదండి. అట్లా ఎలా అనుకుంటాం? ఈ గ్రూప్ వచ్చారు, ఆ గ్రూప్ వాళ్ళు మా సపోర్ట్ చేస్తామన్నప్పుడు ఆ గ్రూప్లో ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటే మంచి వాళ్ళని తీసుకుందాం అనే ఉద్దేశంతో అది ప్యూర్లీ ఇట్స్ ప్రిరోగేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. అక్కడ ప్రిరోగేటివ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. కీలకంగా ఉన్నారు కాబట్టి మీరు టీడీపీలో యాక్టివ్గా లేకున్నా కూడా ప్రారంభం నుంచి కూడా టీడీపీలో ఉన్నారు మీరు. కానీ పార్టీకి సేవ చేసిన దూడిపాల నరేంద్ర కావచ్చు, కాగిత వెంకటరావు కావచ్చు, బుచ్చి చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కాదని చెప్పి బయట నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం ద్వారా ఏ సంకేతాలు ఇస్తుంది? అది ముఖ్యమంత్రి గారు అనేక పర్మిటేషన్స్, కాంబినేషన్స్ వేసి తీసుకున్న డెసిషన్ అండి. అది ఎవ్వరికి కూడా దాంట్లో పాత్ర అనేది లేదు. ఎందుకంటే మనకి సామాజిక న్యాయం చేయాలి, డిస్ట్రిక్ట్స్ చేయాలి, తర్వాత సీనియారిటీ చేయాలి, క్యాపబిలిటీ చూడాలి. ఇవన్నీ చూసుకొని అనేక సార్లు బేరేజ్ చేసుకొని కొంతమంది డ్రాప్ చేసేటప్పుడు కూడా ఎవరెవరిని చేయాలనేది చూసుకొని ఆయన సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆయన సొంత టీం అది. కానీ మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందరూ కూడా అనేక విధాల పార్టిసిపేట్ చేసి అభివృద్ధికి తోడ్పడచ్చు. మీరు గమనించే ఉంటారు, టీడీపీలో దాదాపు ఏర్పడిన 35 ఏళ్లలో ఇప్పటికి చూసుకుంటే 19 ఏళ్ళు 20 ఏళ్ళు అధికారంలో ఉంది. ఎప్పుడూ కూడా ఇలాంటి ఎక్స్పాన్షన్ చేసినప్పుడు ఈ స్థాయిలో అసమ్మతి గళాలు వినిపించలేదు సీనియర్లు సైతం. ఎందుకు మారుతుందా టీడీపీ లైన్? టీడీపీ లైన్ ఎప్పుడు మారదండి. చంద్రబాబు నాయుడు గారి అధికార నాయకత్వంలో ఎప్పుడు కూడా ఒక క్రమశిక్షణతో నడుచుకోవాలని చెప్పి క్రమశిక్షణ సీనియర్లకే లేకుండా పోయింది. అంటే ఇప్పుడు వాళ్ళకి బహుశా టాలరెన్స్ లెవెల్స్ తగ్గిపోతా ఉండొచ్చు, ఏజ్ ఎక్కువయ్యి ఒకసారి అది జరగవచ్చు. మీ సహచరుడు శివప్రసాద్ చిత్తూరు ఎంపీ అయితే బహిరంగంగానే పార్టీని విమర్శిస్తా ఉన్నాడు. పార్టీ దళితులను పట్టించుకోవడం లేదు. దాన్ని ఎలా మీరు జీర్ణించుకుంటారు? ఆయన చెప్పేది కరెక్ట్ అనుకుంటారా, రాంగ్ అనుకుంటారా? నేను కరెక్ట్ రాంగ్ అని నేను జడ్జిమెంట్ ఇవ్వకూడదండి, ఇవ్వను కూడా. న్యాయంగా అయితే మనం ఒక కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకుంటాం. సో డెఫినెట్గా నా సహచరుడు శివప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా కాలం నుంచి కూడా మంచి స్నేహితుడు. పార్లమెంట్లో కూడా లాస్ట్ టైం విభజనప్పుడు కూడా ఆయన కూడా బాగానే
పనిచేశారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏదన్నా దళితులకి ఆయనకు అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే క్లారిఫికేషన్ వచ్చి కూర్చొని చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఉన్నప్పుడు ఇన్ని సందర్భాల్లో కలిసినప్పుడు మాట్లాడాలి. టీడీపీ కూడా కాంగ్రెస్ లక్షణాలు వస్తున్నట్టున్నాయి. టీడీపీకి ఎప్పటికీ రావండి కాంగ్రెస్ లక్షణాలు. అంటే అసమ్మతి పెరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు కూడా పార్టీలో చేరిన వాళ్ళు మంత్రి పదవులు అలుగుతా ఉన్నారు. మీ దగ్గర కూడా కొన్ని పంచాయతీలు వచ్చినాయి. నా దగ్గరికి పంచాయతీలు అట్లా ఏం రాలేదు. ఏదన్నా వచ్చినా కూడా ఇదే చెప్తాను. దానికి ఇప్పుడు ఇచ్చినప్పుడేమో సంతోషపడి ఇవ్వనప్పుడు ఏడిస్తే కుదరదు కదండి. ఇప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ రెండు సమానంగా చూసుకోవాలి కదా. అది కాబట్టి అది అక్కడైతే ప్రధానమంత్రి గారు, ఇక్కడైతే ముఖ్యమంత్రి గారు ఇష్ట ప్రకారమే జరుగుతుందండి. అంటే మంత్రివర్గ విస్తరణలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ అసమ్మతికి కారణమై ఉండొచ్చు అంటారా ఈ చేర్పుల విషయంలో? ఏది రాష్ట్రానికి మంచిది, ఏ విధంగా చేస్తే సమర్థవంతంగా రాష్ట్ర అభివృద్ధికి పని చేయించగలను అనే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారండి. దానికి నా లెక్క ప్రకారం ఎవరు కూడా ప్రశ్నించకూడదు. టీడీపీలో సుజనా చౌదరి ర్యాంక్ ఏంటి సార్? నెంబర్ 2 అట్లా ఎప్పుడు ఉండదండి. టీడీపీ అలా ఏముండదండి. చెప్పాను కదా ఇందాక, చంద్రబాబు నాయుడు గారి వాదం పార్టీ సిద్ధాంతం అండి. పార్టీకి రాష్ట్రానికి ఎటువంటి రకమైన అవసరం ఎప్పుడు ఎలా ఉంటే అవన్నీ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి ఐ హావ్ నాట్ కమ్ బై డిజైన్, బై సర్ప్రైజ్ వచ్చాను. వచ్చినందుకు అది ఎట్లా వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు నాకు అవకాశం కల్పించారు. ఈ పార్టీ ప్లాట్ఫామ్, లీడర్ ఉంటే పార్టీ ఉంటుంది, పార్టీ ఉంటే మనం ఉంటాం. అది ఎప్పుడు ఎటువంటి రకమైన అవకాశం వస్తే పార్టీకి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి ఉపయోగపడే విధంగా నేను పనిచేస్తాను. టీడీపీలో సుజనా చౌదరికి శత్రువులు ఎంతమంది ఉన్నారు? నాకు అసలు శత్రువు అనేవాళ్ళు లేరండి. అసలు నాకు ప్రపంచంలో శత్రువు అనేవాళ్ళు లేరు. కానీ ఆశావాదులు ఎప్పుడైనా అప్పుడప్పుడు మట్టిగడ్డలు వేయడానికి ట్రై చేయొచ్చు. కానీ మీరు శత్రువులు లేరంటున్నారు. మీరు మొదట్లో రాజ్యసభ సభ్యుడు అవుతారనగానే మీకు వ్యతిరేకంగా కొన్ని గొడవలు వినిపించినాయి. మీరు 2014 నవంబర్లో కేంద్ర మంత్రి అవుతారనగానే మళ్ళీ మీ మీద కొన్ని మీరు చెప్పినట్టుగా మట్టిగడ్డలు వేశారు. మొన్న మళ్ళీ రాజ్యసభ రెన్యువల్ అవుతుంది అనుకుంటే చివరి క్షణం వరకు కూడా మీ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు అలా వస్తాం? వాళ్ళు పాపం శత్రువులు కాదు. వాళ్ళు ఏంటంటే కంటెంట్. వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వెనక నుంచి ఎప్పటి నుంచో ఉండుంటారు, ఆశావాదులు ఉంటారు. 2010లో నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పినప్పుడు, నన్ను తెచ్చినప్పుడు డెఫినెట్గా కొంతమంది ఆశావాదులకి అది కొంచెం సర్ప్రైజ్గా అయి ఉంటుంది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నం చేసి ఉంటారు అంతే. మంత్రి పదవి వచ్చినప్పుడు ఇప్పుడు ఆ అసూయకి మందు లేదు. ఎవరైనా అసూయ పడి ఉంటారు. అంతేగాని చంద్రబాబుకు బాగా దగ్గరగా ఉంటారు, ఆయనకు ముఖ్యమైన వ్యక్తుల్లో మీరు అనే జలస ఏమైనా వచ్చిందా? నిన్నగాక మొన్న వచ్చిన ఈయన మనకు దగ్గర మనల్ని మించిపోయాడు అని. దానికి మందు లేదు. ఒకటి శత్రువు అనేవాడు నాకైతే లేడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఎంత దగ్గరగా ఉన్నా కూడా నేను ఆయన దగ్గర ఎప్పుడు ఒక అప్లికేషన్ అడగను, ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయను. నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను. డెఫినెట్గా ఆయన నన్ను గౌరవిస్తారు, ఆయన నేను గౌరవిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో నేను గవర్నమెంట్ వ్యాపారాలు చేయను, గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోను, ఏది చేయను. సో ఐ లీడ్ మై లైఫ్. టీడీపీలో ఉన్న కొంతమందికి సుజనా నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఏదైనా పదవులు కావాలన్నా కూడా, ప్రమోషన్లు కావాలన్నా కూడా సుజనాను ఆశ్రయిస్తూ ఉన్నారు అనే దాంట్లో ఏం చెప్తారు? అది కూడా అపోహ మాత్రమే. మొన్న జరిగిన క్యాబినెట్లో మీ పాత్ర ఉంది. చివరి నిమిషంలో మీరు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో గన్నవరంలో తిరిగి అక్కడి నుంచి హెలికాప్టర్లో అక్కడ దిగేసి మీరు వెళ్ళిన తర్వాతనే 3-4 పేర్లు మారాయి. మీరు చెప్పిన వాళ్ళ పేర్లు క్యాబినెట్లో చేరాయి. అది తప్పది. మామూలు సంప్రదింపులు అయితే సంప్రదిస్తారు. కానీ డెఫినెట్గా మా వ్యూస్ ఏదైనా ఎవరైనా ఇవ్వచ్చు. ఆ రెక్కన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ వెళ్ళి వ్యూస్ ఇచ్చారు. నేను ఒక కేంద్ర మంత్రిగా, ఒక ఎంపీగా నా వ్యూస్ నేను ఇచ్చి ఉండొచ్చు. తర్వాత ఆయన ఇష్టం ప్రకారం ఆయన చేసి ఉండొచ్చు. పార్టీ మొత్తాన్ని చూస్తే మీరు కొన్ని సందర్భాల్లో ట్రబుల్ షూటర్ వివరించారు. ముఖ్యంగా 2014 ఎన్నికల్లో 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కీలకమైన వనరులన్నీ సుజనా చౌదరి సమకూర్చాడని చెబుతా ఉన్నారు. ఇప్పుడు అధ్యక్షుల వారికి తెలుసండి, ఏ వ్యవహారానికి ఎవరు రైట్ మ్యాన్ ఎట్ రైట్ ప్లేస్ ఎట్ రైట్ టైం, దాని విధంగా చెప్తారు. ట్రబుల్ షూటర్ అనే వాళ్ళకి ఎవరికి ఒక సర్టిఫికెట్ రాదు. ఈ విషయానికి ఎన్నో పనులు నేను చేయలేను. సో దానికి ఆ పనులు చేయగలిగిన వాళ్ళకి చెప్తుంటారు. సో అది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. డెఫినెట్గా బట్ ఐఎమ్ అవైలబుల్ ఫర్ హిమ్ 24/7 యాజ్ వెల్ యాజ్ ఫర్ ది పార్టీ అండ్ ఫర్ ది స్టేట్ డెవలప్మెంట్ అండ్ ది కంట్రీస్ డెవలప్మెంట్. మీరు అజాతశత్రువు అని చెప్తా ఉన్నారు. అధ్యక్షుడికే నా జీవితం అంకితం అని చెబుతా ఉన్నారు. కానీ లోకేష్కి మీకు కొద్దిగా గ్యాప్ ఉంది అనే ప్రచారం పొరపాటు. అది కూడా లోకేష్ ఇస్ అప్కమింగ్ పొలిటీషియన్. నాకు ఆయనకి గ్యాప్ ఏంటి? మీకు ఆయనకి గ్యాప్ ఉంది. కొన్ని సందర్భాల్లో విభేదిస్తూ ఉంటారు. చాలా పొరపాటు. అసలు ఇంతవరకు లోకేష్ నాతో విభేదించిన సందర్భం రాలా. ఓకే, ఇప్పుడు ఆయన మంత్రి అయ్యారు, ఇంకా కలిసి ఎక్కువ పని చేస్తుంటారు. చేస్తానే ఉన్నాం. ఆల్రెడీ
మా కమ్యూనికేషన్ ఛానల్స్ ఓపెన్ ఉన్నాయి, చక్కగా చెప్పినవి వింటున్నాడు, ఏ ఇష్యూస్ లేవు అసలు. రాజకీయ పార్టీలు విపక్షాలు ఏదో రాళ్ళు వేయాలి కాబట్టి ఇలాంటి కలకాలం సృష్టిస్తానికి పెడుతుంటారు. అంతకాని ఈ మధ్య కాలం చూస్తే టీడీపీ కొంచెం తడబాటుకు గురవుతా ఉంది, ఇలా నిరసనలు ఎప్పుడు లేని విధంగా వినిపిస్తున్నాయని అన్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడలేకపోయిన పరిస్థితి ఎందుకు వస్తాం? కాలం మారిందండి, దానికి కూడా ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, బాగా చేస్తారు, అదే ప్రాబ్లం లేదు. అంటే కర్ర తీసుకుంటారా, ఏం చేస్తారో ఆయన ఏది అవసరమో అది చేస్తారని నా నమ్మకం. అంటే మీరు మీ పార్టీలో వాళ్ళని నమ్ముకోలేక పక్క పార్టీ వాళ్ళని నమ్ముకొని కర్ర జుడిపించే పరిస్థితి ఉందంటారా? అసలు పక్క పార్టీ కాదండి అది. వాళ్ళు నేను చెప్పాను కదా ఇందాక, మా పార్టీని నమ్ముకోకపోవడం లేదు. ఎందుకంటే సామాజిక బ్యాలెన్సింగ్ చేయడానికి, సోషల్ బ్యాలెన్సింగ్ చేయడానికి మాత్రమే. మీ పార్టీలో రెడ్లు ఉన్నారు, కొంత తీసుకున్నాం కదా, మా పార్టీలో కూడా, మీ పార్టీలో కూడా రాజులు తీసుకున్నారు. కానీ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి చేసి వాళ్ళ సామాజిక న్యాయము సామాజిక సమతుల్యం అని చెప్పడం. మా అందరి పార్టీలో అన్ని సామాజిక వర్గం వాళ్ళు ఉంటారండి. ఓవరాల్గా చూసినప్పుడు ఇందా నేను చెప్పాను కదా, సీనియారిటీ, ఎఫిషియన్సీ అండ్ కెపాసిటీ, సోషల్ జస్టిస్, డిస్ట్రిక్ట్ వైజ్ ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేశారు. ఇక్కడ జగన్ని జైల్లో ఎప్పుడు పెట్టిస్తున్నారు? అది మన చేతిలో ఏముంటుందండి, చట్టం పని అది చేసుకోవద్దు. అది మా స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ స్టేట్ గవర్నమెంట్ తిరిగి అధికారంలోకి రావాలి టీడీపీ అంటే జగన్ అడ్డు లేకుండా చేసుకోవాలి, అందుకోసం ఆయన మీద ఉన్న కేసులను తవ్వి తీసి 2018లో ఆయన అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఫ్రీ అయిపోవచ్చు అనే ఆలోచన టీడీపీకి ఉంది. అది ఆ ఆలోచన ఎవరైతే దాన్ని పుట్టిస్తున్నారో, ఎవరైతే అంటున్నారో అదే తప్పు. ప్రజాస్వామ్యం ఎప్పుడు అలా జరగదు. ప్రజాస్వామ్యాలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య పరంగానే జరుగుద్ది. ఇప్పుడు అట్లా జరగదా, చాలా తప్పు. అది తన పని తాను చేసుకుపోతుంది, మాకు సంబంధమే లేదు. ఈడీ కేసులు అయితే బలంగా ఉన్నాయి. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీకు సమాచారం ఉండొచ్చు. అట్లా ఏమి ఉండదు సమాచారం, అవన్నీ కూడా చాలా కాన్ఫిడెన్స్ చేస్తారు. నా పర్సనల్ ఒపీనియన్ని ఎప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగానే మనం ఫైట్ చేయాలి. దాన్ని నమ్ముకున్న సిద్ధాంతం తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారు. కానీ అది నియోజకవర్గాల పునర్విభజన జరగడం ఒకటి, జగన్ జైలుకి వెళ్ళడం అనేది టీడీపీ టార్గెట్స్ 2019 ఎలక్షన్ కాదండి. ఆయన జైలుకి వెళ్తారో, చర్చికి వెళ్తారో, హాలిడేకి వెళ్తారో నాకు అనవసరం అండి. అది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అది వాళ్ళ పార్టీ, వాళ్ళ సిద్ధాంతం. చట్టంలో ఉన్నాయని ఫాలోఅప్ చేస్తాం. మనం వైజాగ్లో ఉన్నాం. వైజాగ్ రైల్వే జోన్ విషయంలో మాత్రం మీ పురోగతి కనిపించడం లేదు. రైల్వే జోన్ డెఫినెట్గా డిలే అయింది. రైల్వే జోన్ ఒకటి, డీలిమిటేషన్, రెండు కూడా డిలే అయిన మాట వాస్తవం. డెఫినెట్గా అతి త్వరలో రెండు కూడా అయిపోతాయి. అవి కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు, డీలిమిటేషన్ అని ఆశలు రేకెత్తిస్తున్నారు. ఎవరు చూసినా కూడా సుజనా చౌదరి ఏం చెప్తారు, ఎందుకంటే మీరు ఇంతకు ముందు సాధించిన అయితేనేమే ఇది కూడా అవుతుందా అని. అది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ క్రెడిట్ ఇచ్చారు, ఇంతకుముందు సాధించామని. ఎందుకంటే అవి లిస్ట్ చదివితే చాలా ఉన్నాయి. చట్టంలో ఉన్నవి సాధించాం, చట్టంలో లేనివి సాధించాం. దాని క్రెడిట్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అట్లాగే ఈ డీలిమిటేషన్ ఒకటి, రైల్వే జోన్ కూడా సాధించి తీరుతాం. లాస్ట్ మంత్ చెప్పాను నేను, పలానా రోజు 15వ తేదీ కల్లా అవుతుందని. 1 మంత్ డిలే అయింది, కానీ సాధించాం. రైల్వే జోన్ విషయంలో హర్డిల్స్ ఏమున్నాయి? హర్డిల్స్ కాదండి, ఇంటర్నల్గా ఓవరాల్గా రైల్వే బడ్జెట్ను కూడా మెర్జ్ చేయడం జరిగింది. దాని మూలాన వాళ్ళు ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ చేస్తున్నారు. దాని మూలన ఈ జోనల్ సిస్టంలో ఒక్కొక్కదానికి ఫండింగ్ ఎంత, ఏమిటి, ఎలా చేయాలి, ఎంటైర్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్ని స్టడీ చేస్తున్నారు. దాని మూలన ఆలస్యం అవుతాం. ఒరిస్సాలో బీజేపీ వేళ్లునుకోవాలని చూస్తూ ఉంది. ఈ జోన్ను విడదీస్తే ఒరిస్సాలో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఏపీ కోసం మనం ఈ జోన్ విడదీసి మన వ్యతిరేకత కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ ఆలోచిస్తుంది అనేది. ఏమండి, ఒక రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు పాగా వేయాలి అంటే రైల్వే జోన్ అనేది చాలా స్మాల్ ఇష్యూ. ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరంగా మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అంత పెద్ద వ్యవహారం కాదు. దానికంటే మనం సాధించిన ఏంటి, క్యాపిటల్కి భారతదేశ చరిత్రలో ఎప్పుడూ ఒక రాష్ట్రానికి క్యాపిటల్గా 3,500 కోట్లు ఒప్పుకున్నది లేదు. 2,500 కోట్లు ఇచ్చేశారు. మొత్తం డబ్బులు ఇస్తారా సార్? క్యాపిటల్ నిర్మాణం మొత్తం 2,500 కోట్లు ఇచ్చారండి. అదే కూడా చాలా ఎక్కువ. యాక్చువల్గా ఇంకో 1000 కోట్లు కూడా ఇచ్చేది ఉంది. డెఫినెట్గా లైక్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఓవర్ నైట్. క్యాపిటల్ అనేది ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది. అట్లాగే ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఫౌండేషన్ స్టోన్ చేసాం. అన్నీ కూడా ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. స్లోగా క్వాలిటేటివ్గా చేయాలి అనే ఉద్దేశంతో చాలా మార్పులు చేర్పులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తూ ఉన్నారు. దాని ప్రకారం మంచి ఇన్స్టిట్యూషన్స్ తయారవుతాయి. మీరు చెప్పారు ఇన్ని సాధించాము, చట్టంలో ఉన్నాయి, లేనివి కూడా చాలా సాధించాం. వీటన్నిటినీ మీరు ప్రజలకి అర్థమయ్యేలాగా, మిమ్మల్ని అర్థం చేసుకునేలాగా చెప్పగలుగుతున్నారనిపిస్తుందా మీకు? చెప్పగలుగుతున్నాం. డెఫినెట్గా ప్రజలు చాలామంది వెబ్సైట్లో విజిట్ చేసేవాళ్ళని చూస్తుంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా చేస్తున్నారు. కేవలం కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం, అది కూడా వాళ్ళకి ఏదో ఒక సీన్ ఉందని నేను అన్ను,
వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. అంటే కడప ఐరన్ ఫ్యాక్టరీ కూడా అలాగే ఉంది పెండింగ్ ప్రాజెక్టులో, దుగరాజుపట్నం పోర్టు కూడా అలాగే పెండింగ్. ఇవన్నీ పెద్దవి. వీటి విషయంలో ఎందుకు మీ ప్రయత్నాలు ఫలించట్లేదు? కడప ఐరన్ ఫ్యాక్టరీ అనేది ఈ రోజున ప్రపంచం అంతా కూడా స్టీల్ ఇండస్ట్రీ చాలా డోల్డ్రమ్స్లో ఉన్నది, అందరికీ తెలిసిన విషయమే. దానికి డెఫినెట్గా సేల్ వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అది వైబుల్ కాదు అని చట్టంలో కూడా ఏం చెప్పారు, ఎగ్జామిన్ చేయమన్నారు అనేకం. సో వైబుల్ కాదు అన్నారు. కానీ మళ్ళీ మనం రిక్వెస్ట్ చేసి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఒకటి వేయించి ఇప్పుడు మళ్ళీ సెయిలు, వైజాగ్ స్టీల్ ప్లాంటు, మన స్టేట్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అందరూ కలిసి దాన్ని ఇప్పుడు మొదలుపెట్టి ఒక తక్కువ కెపాసిటీతో మొదలుపెట్టి స్లోగా పెంచుకునే విధంగా చేస్తే ఎలా ఉంటుందని చెప్పి రిపోర్ట్ తయారవుతా ఉంది. అది కూడా మనం డెఫినెట్గా సాధించగలమని నమ్మకం. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ టీడీపీ బంధం ఇలాగే ఉంటుందా సార్? డెఫినెట్గా ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు రాజకీయాల్లోనే ఇప్పుడు ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ చేయాలి అని అంటే ఎప్పుడూ కూడా కలిసిమెలిసి పనిచేస్తున్న అవసరం ఉంది. టీడీపీ అనేది డెఫినెట్గా స్ట్రాంగ్ పార్టీ అండ్ మిత్రపక్షంలో ఇప్పుడు కూడా ఫ్రెండ్లీగా ఉంటున్న పార్టీ కాబట్టి డెఫినెట్గా రెండు పార్టీలు అక్కడ సెంటర్లో బీజేపీ పట్టు కోసం టీడీపీలో కూడా సిచ్చు పెడుతోంది, కొంతమంది ఎంపీలకు వల వేసింది అనే సమాచారం మీకు ఉంది సార్? బీజేపీ అనే పార్టీ అంత దిగజారుడికి పని చేయదండి, అది మాత్రం నా పర్సనల్ ఒపీనియన్. డెఫినెట్గా చేయరు, అలాంటి పనులు చేయరు. అలాంటి మా వాళ్ళు ఎవరు కూడా అలాగే. బీజేపీకి టీడీపీ అవసరం ఉందా, టీడీపీకి బీజేపీ అవసరం ఉంది? ఒకరి మీద అవసరం ఉంది. బోత్ ఆర్ ఇండిపెండెంట్ బట్ బోత్ ఆర్ ఇంటర్ డిపెండెంట్. అదే బీజేపీకి ఇష్టం లేదు టీడీపీతో కలవడం, కానీ మీరే వెంటబడి దాంతో కొనసాగుతా ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు ఇష్టం లేని పెళ్లి ఎన్నో రోజులు ఉండదు కదా, అట్లా అంటారు అని అంటే 2019 దాకా ఉంటుందా? అదే అవన్నీ కూడా ఊరికినే చిచ్చు అపోహలు వేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు తప్పితే అంత అలా ఏమి ఉండదు. అసలు మీరైతే పూర్తి కాన్ఫిడెన్స్ గా కనిపిస్తా ఉన్నారు. మీరు తెస్తున్న వాటి విషయంలో కానీ తెస్తున్న వాటి విషయంలో కానీ ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2019 ఎలక్షన్లో తిరిగి ఇదే వెర్డిక్ట్ ని పొందగలుగుతారా? ఇంతకంటే పెద్ద వెర్డిక్ట్ ని పొందుతాం. అక్కడ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సెంటర్లో, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంతకంటే బ్రహ్మాండంగా మాకు ప్రజలు పట్టం కడతారు. మోడీకి ఎన్ని మార్కులు ఇస్తారు? అంటే మార్కులు వేసే అంత స్థాయి మనకు లేదు. డెఫినెట్గా మన భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ప్రధానమంత్రి మన భారతదేశ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి అనేది ప్రపంచం మొత్తాన్ని చూపించారు. ఆ విషయంలో 100 మార్క్స్ వేస్తాను. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా వెళ్ళి ఎప్పుడు ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మాట్లాడిన ప్రధానమంత్రి అనేవాడు ఇంతవరకు మనకు రాలా. ఓకే, దాంట్లో 100% మార్క్స్ వేస్తాను. ఓట్ బ్యాంకు రాజకీయాలు కాకుండా దేశ అభివృద్ధిని లక్ష్యంగా ఇక్కడ మీకు, మీ ప్రభుత్వానికి, మీ సీఎం గారికి ఇది రాష్ట్ర ప్రభుత్వం, దానికి అట్లా మార్కులు వేయటం అనేది ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే కట్టుబట్టలతో పంపించిన సమయంలో దీన్ని బిల్డ్ చేసేటప్పుడు కొంత టైం పడుతుంది. అవి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని టాలరెన్స్ లెవెల్స్ పెంచుకోవాలి. ప్రజలు అర్థం చేస్తున్నారు. ఈ రోజు వైజాగ్లో ఉన్నాం. వైజాగ్లో నేను ఊరికనే మాట్లాడుతూ ఉంటే ఈ గత 2 సంవత్సరాల్లో మొత్తం దీని ముఖ చిత్రం మారిపోయింది సార్ అని చెబుతున్నారు. అది ఎవరు ఓటు ఎక్కడికి వేశారని కూడా నేను అడగల. ఎవరిని అడిగినా సరే ఎవరో జర్నీలో ఉంటారంటే ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తా ఉన్నారు మొత్తం మారిపోయిందని. మొత్తానికైతే టీడీపీ బీజేపీ బంధం బలపడుతుంది. తిరిగి వీళ్ళిద్దరూ కలిసి అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తాయండి. అసలు అధికారంలోకి రావటం కాదు, ఇప్పుడు మొన్న ఉత్తరప్రదేశ్లో వచ్చిన విధంగా డెఫినెట్గా 2/3 మెజారిటీ వస్తుందని చెప్పి నమ్మకం. ఓకే సార్, రైట్. థ్యాంక్స్ సార్. ఇది సుజనాథ్ చౌదరి గారితో ఇంటర్వ్యూ. మొదటికైతే పూర్తి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు పార్టీ విషయాల్లో కానీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో కానీ. తిరిగి ఇంతకంటే ఘన విజయాన్ని ఈ రెండు పార్టీలు సొంతం చేసుకుంటాయి. తిరిగి ఏపీ ప్రజల అభివృద్ధికి అంకితం అవుతామని చెప్తున్నారు. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరొక ఫేస్ టు ఫేస్ తోటి మరొక వారం మళ్ళీ కలుసుకుందాం.